హలో ఫ్రెండ్స్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి టాపిక్స్లో ఈరోజు వచ్చేసరికి పాడి పశువులకు సంబంధించినటువంటి ఎంపిక అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో రిమైనింగ్ టాపిక్స్ కూడా ఫ్రీక్వెంట్గా అయితే వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి డైలీ క్విజ్ కనుక మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఛానల్ నేమ్ తెలుగు టెక్ ఎస్పీ అని సెర్చ్ చేసి మీకు అక్కడ గ్రూప్ వస్తుంది. దాన్ని యూస్ చేసుకుని మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే ఎటువంటి పాడి పశువులను కనుక మనం కానీ రైతులు కానీ కొనేటప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి పశువులను ఎంచుకోవాలి అనేటువంటివి మేజర్ రోల్ అనేటువంటి ప్లే చేస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆస్పెక్ట్స్ అయితే చూద్దాము. దానితో పాటుగా ఒక స్కోర్ కార్డ్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకొని 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే దాన్ని ఏ కేటగిరీలోకి తీసుకురాగలుగుతాము, ఎన్ని మార్క్స్ ఏ కేటగిరీకి ఇవ్వాలి అనేటువంటి దాని గురించి కూడా మ్యాక్సిమం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాభదాయకమైనటువంటి పాడి పరిశ్రమ ఏదైతే ఉంటుందో దీన్ని నిర్వహించడంలో ముఖ్యమైనటువంటి అంశం పాడి పశువుల యొక్క ఎంపిక అని చెప్తూ ఉంటాం. అయితే మంచి పాడి పశువు అనే దాన్ని ఎంచుకోవడం వలన మనకు ఉపయోగం ఏంటంటే ఎక్కువ పాల యొక్క దిగుబడి అనేటువంటిది వస్తుంటుంది. అలాగే దూడలు కూడా ఎక్కువ అనేటువంటివి పుడుతూ ఉంటాయి అన్నమాట. దీని ద్వారా ఏమొస్తుంది, ఎక్కువ దూడలు వచ్చినప్పుడు అట్ ది సేమ్ టైం ఎక్కువ మిల్క్ వచ్చినప్పుడు కూడా, పాలు వచ్చినప్పుడు కూడా మనకి దాని నుంచి ఎక్కువగా ఆదాయం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే శాస్త్రీయ పద్ధతిలో అంటే సైంటిఫిక్ మెథడ్స్లో పశువుల యొక్క ఎంపిక గ్రామీణ స్థాయిలో క్లిష్టమైనటువంటి అంశం అన్నమాట. అంటే రూరల్ ఏరియా కనుక మనం చూసుకున్నట్లయితే జస్ట్ 1 or 2 కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు 1 or 2 కండిషన్స్ చూసేసుకొని ఎక్కువగా బ్రీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అటువంటి కండిషన్స్లో, అటువంటి ఏరియాస్లో సైంటిఫిక్ మెథడ్స్ని బేస్ చేసేసుకొని బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి పద్ధతులు, తర్వాత బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం కనుక మనం చూసుకున్నట్లయితే పశువు యొక్క పాల ఉత్పత్తి మరియు వాటి యొక్క ముందు తరాల సామర్థ్యం గురించి సరైనటువంటి రికార్డులు అనేవి లేకపోవడం వల్ల. అంటే ఏ రకమైనటువంటి పశువు, అంటే ఏ రకమైనటువంటి బ్రీడ్ ఎన్ని లీటర్లు పాలిస్తుంది, తర్వాత వాటికి పుట్టేటువంటి దూడలు ఎలా ఉంటాయి, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు ఫార్మర్స్ దగ్గర లేకపోవడం వలన ఎక్కువగా సైంటిఫిక్ మెథడ్స్లో ఆలోచించి ఆ బ్రీడ్స్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారనమాట. కావున రైతులు సంతల్లో కానీ చుట్టుపక్కల ఉండేటువంటి తోటి రైతులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క ఇళ్ళ వద్ద కానీ పశువులను కొనుగోలు చేసేసి ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే పాడి పశువుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటిని తెలుసుకోవడం చాలా అత్యుత్తమమైనటువంటి అవసరం ఉంటుంది. అయితే పాల దిగుబడి సామర్థ్యాన్ని పశువు యొక్క శరీర లక్షణాల ద్వారా కూడా అంచనా అనేటువంటిది వేయొచ్చు అనమాట. అంటే ఒక యానిమల్ ఏదైతే ఉంటుందో దాని బాడీని బేస్ చేసుకుని కూడా అది ఎంతవరకు మిల్క్ని ఇవ్వగలుగుతుంది అనే దాన్ని కూడా దాని బాడీని బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. పాడి పశువు ఎంపికలో గమనించవలసినటువంటి అంశాలను ఇక్కడ మనం అయితే ఒక టేబులర్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ ట్రై చేద్దాం. ఇది స్కోర్ కార్డ్ లాగా చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా 100 మార్క్స్కి స్కోర్ కార్డ్ అనేటువంటిది అయితే ఉంటుంది. దాని యొక్క శరీర భాగం అంటే దాంట్లో ఉండేటువంటి బాడీ, అట్ ది సేమ్ టైం ఆ బాడీ పార్ట్కి ఎన్ని మార్క్స్ అనేటువంటిది మనం కేటాయించుకోవాల్సి వస్తుంది అనేది కూడా చూద్దాం. అట్ ది సేమ్ టైం దానికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్, లక్షణాలు. శరీర సౌష్ఠవం చూసుకున్నట్లయితే 15 మార్క్స్ అనమాట. దీని యొక్క బాడీ అనేది ఎలా ఉండాలి అనేది చూడండి. పాడి పసుపు రంగు అంటే పశువు యొక్క కలరు, ఆకారం, షేప్, తర్వాత కొమ్ముల ఆధారంగా జాతి యొక్క లక్షణాలు అనేటువంటిది, అంటే ఇది ఏ జాతికి సంబంధించినటువంటిదని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పశువు అనేటువంటిది ఆరోగ్యంగా, చురుకుగా మరియు ఆడ లక్షణాలను కలిగి అయితే ఉండాలి. పశువును ముందు నుండి కానీ, పక్క నుండి కానీ, లేదంటే వెనక నుండి కానీ చూసినప్పుడు త్రికోణాకారంలో అయితే ఉండాలన్నమాట. మీకు ట్రయాంగులర్ షేప్లో కనిపిస్తూ ఉండాలి. శరీర భాగాలు అన్నీ సమపాళ్లలో ఉండి వెనుక భాగాలు అనేటువంటివి విశాలంగా కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా లక్షణాలు కనుక ఉన్నట్లయితే దానికి శరీర సౌష్ఠవం కింద 15 మార్క్స్ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక చార్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకునే ముందు. తర్వాత పాడి యొక్క లక్షణాలకు వచ్చేసరికి 20 మార్క్స్ అయితే ఉంటుంది. కళ్ళు చురుకుగా మరియు కాంతివంతంగా ఉండాలి. ప్రక్కటెముకలు వెడల్పుగా, చదునుగా మరియు లోతుగా ఉండి వంచినటువంటి విల్లు ఏదైతే ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో కనిపిస్తూ ఉండాలన్నమాట. మెడ అనేటువంటిది పొడవుగా, సన్నగా ఉండి జబ్బలోకి విస్తరించి ఉండాల్సి ఉంటుంది. అదే
చర్మం విషయానికి వచ్చినట్లయితే చర్మం అనేటువంటిది పలుచుగా ఉండాలి, అదేవిధంగా మృదువుగా మరియు మెరుస్తూ ఉండాలన్నమాట. అంటే స్కిన్ అనేటువంటిది లైట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం స్మూత్గా షైన్ అవుతూ ఉండాలన్నమాట. దీంతో పాటుగా చర్మమును కనుక లాగితే ముడతలు సులువుగా వచ్చేసి వదిలితే తిరిగి యథాస్థానంలోకి వెళ్ళాలి. అంటే స్కిన్ని మనం కనుక ఊరికట్లా పైకి లాగినట్టు లాగేసామని అనుకోండి, సో అది చేతితోటి పాటు పైకి వచ్చేసి ముడతలు వచ్చేసి తర్వాత వదిలేసిన తర్వాత యాజ్ యూజువల్గా అది నార్మల్ స్టేజ్కి అనేటువంటిది వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్, పశువు పడుకునేటప్పుడు మరియు లేచేటప్పుడు చురుకుగా సులువుగా ఉండాలన్నమాట. అంటే అది పడుకోవాలన్నా నిల్చోవాలన్నా కూడాను యాక్టివ్గా ఉండాలి. అంటే బాడీ యాక్టివ్నెస్ అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత తుంటి ఎముకలు మరియు తోక ఆరంభంలోని ఎముకలు ఒకదానికొకటి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలంటే దూరంగా ఉన్నటువంటి వాటిని మనం ఎంచుకోవడం మంచిదన్నమాట. నెక్స్ట్, కాళ్ళు మరియు గిట్టలు, దీనికి వచ్చేసరికి 15 మార్క్స్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. వెనుక నుండి చూసినప్పుడు తొడలు ఎడంగా ఉండి మధ్యలో పొదుగు స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. గిట్టలు దృఢంగా పొట్టిగా ఉండి కదలిక చురుకుగా మరియు తేలికగా ఉండాలి. వెనుక కాళ్ళు మరీ పొడవుగా ఉండకుండా మధ్యస్థంగా మరియు దృఢంగా ఉండాలి. సో ఇవి వచ్చేసరికి పశువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాళ్ళు మరియు గిట్టలు ఏదైతే ఉంటాయో దానికి క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం చెప్పినటువంటి క్వాలిటీస్ అన్నీ కనుక వాటిలో పర్ఫెక్ట్గా ఉంటే దానికి మనం 15 మార్క్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట సెలక్షన్లో. అదేవిధంగా పొదుగు కనుక చూసుకున్నట్లయితే మనకి పాడి పశువుల యొక్క పాడి పశువులు ఏవైతే ఉంటే వీటిని పెంచడానికి వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ మేజర్ రోల్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి అన్నట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా మెయిన్ రోల్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో మేజర్ రోల్ వచ్చేసరికి పొదుగు అనేటువంటిది ఇస్తూ ఉంటాం 40 మార్క్స్ అనమాట. ఎందుకంటే మనకి పాల ఉత్పత్తి అనేటువంటిది ఇక్కడ నుంచే మనకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి బయటికి మనం తీసుకునేది. పొదుగు భాగం విస్తరించి శరీరానికి బాగా అతుక్కొని ఉండాలి, వదులుగా మరియు వ్రేలాడుతున్నట్లు ఉండకూడదు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పొదుగు భాగం అనేటువంటిది విస్తరించి శరీరానికి బాగా అతుక్కొని అయితే ఉండాలన్నమాట. వదులుగా మరియు వేలాడుతున్నట్టు అంటే కిందకు వేలాడుతున్నట్టు అయితే ఉండకూడదు. పొదుగును చేతితో తాకితే సున్నితంగా సంకోచ వ్యాకోచాలు కదిలి దూదిలా మెత్తగా ఉండాలి. ఎలాంటి కణుతులు ఉండకూడదు. అంటే ఆ పొదుగు అనేటువంటిది కనుక మీరు టచ్ చేసి చూసినట్లయితే అంతా కూడా మీకు యాజ్ యూజువల్గా స్మూత్గా ఉండేట మొత్తం ఒక స్పాంజ్ లాగా కనిపిస్తూ ఉండాలన్నమాట, కాటన్ లాగా. అయితే ఎక్కడ కూడా మీకు లోపల ఏదన్నా హార్డ్గా కానీ ఏదైనా ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్ అయినట్టు కానీ గడ్డలు కట్టినట్టు కానీ ఇట్లా అనిపించకూడదు అనమాట. పొదుగుపై 4 చన్నులు ఒకే పరిమాణంలో ఉండి చతురస్రాకారంలో అమర్చబడి ఉండాలన్నమాట. పొదుగుకి 4 చన్నులు ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసరికి 4 ఒకదానికి ఈక్వల్ లెంత్ అట్ ది సేమ్ టైం అన్నీ ఒకే షేప్లో ఒకటే సైజులో ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఇంకొద్దిగా బెటర్ ఆప్షన్ అనమాట. పొదుగుకి ఇరువైపులా ఉండేటువంటి పాల నరాలు పెద్దగా ఉబ్బి మెలికలు తిరిగి మరియు పైకి స్పష్టంగా కనిపించాలి. ఈ పాయింట్ కూడా ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. పొదుగుకి ఇరువైపులా అంటే 2 వైపులా ఉండేటువంటి పాల నరాలు ఏవైతే ఉంటాయో ఇవి వచ్చేసరికి పెద్దగా ఉబ్బేసి ఉండాలంటే బయటకు కొద్దిగా కనిపిస్తూ ఉండాలన్నమాట. మెలికలు తిరిగి మరియు పైకి ఎక్స్టర్నల్గా వచ్చేసరికి మనకి ఈజీగా కనిపిస్తూ ఉండాలి. పొదుగు మీద ఎటువంటి గాయాలు కానీ బొబ్బలు మరియు పులిపిర్లు ఉండకుండా చూసుకోవాలి. వీటితో పాటు పాలదారులు ధారాళంగా ఉండాలన్నమాట. ఆ మిల్క్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వచ్చేసరికి మధ్యలో ఆగిపోతూ కాకుండా క్లియర్గా వచ్చేటట్లు ఉండాలి. పాలు తీయగానే పొదుగు కొద్దిగా ముడుచుకొని పోవాలి. అలా ముడుచుకొని పొదుగును కండ పొదుగు అని అంటారు. ఇలాంటి పశువులు పాల ఉత్పత్తికి ఎంచుకోరాదన్నమాట. ఇవి వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి మేజర్ రోల్స్. అలాగే శరీర సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే దీనికి ఒక 10 మార్క్స్ అనేటువంటివి మనం యాడ్ చేయొచ్చు. ఛాతీ భాగం విశాలంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే డొక్కలు నిండుగాను మరియు కడుపు పెద్దదిగా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా వచ్చేసరికి 100 మార్క్స్తో మనం ఒక స్కోర్ కార్డుని కనుక తయారు చేసుకుంటే దానికి ఎన్ని మార్క్స్ వచ్చినటువంటి వాటిని మనం బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. 100కి వచ్చేసరికి 90 పాయింట్స్ వస్తే దాన్ని వచ్చేసరికి అత్యుత్తమంగా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే టాప్ ప్రియారిటీ ఇవ్వచ్చు దానికి. అదే 80 to 90 పాయింట్స్ కనుక్కున్నట్లయితే గుడ్ మంచి రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలాగే 70 to 80 మధ్యలో ఉంటే యావరేజ్ రేటింగ్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ది సేమ్ టైం 70 పాయింట్స్ ఏవైతే ఉంటాయో 70 పాయింట్స్ కంటే కనుక తక్కువ వచ్చినట్లయితే అది వచ్చేసరికి బిలో యావరేజ్ అనమాట. మనకు కావాల్సినటువంటి దిగుబడి కావచ్చు, మనకు రావాల్సినటువంటి ఇన్కమ్ కావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు
చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఏది 70 పాయింట్స్ కంటే తక్కువ వచ్చినటువంటి పశువులు ఏవవుతుంటాయి వీటిని. సో మెయిన్గా పాడి పశువుల యొక్క సెలెక్షన్ ఏదైతే ఉంటుందో వాటిలో ఈ విధమైనటువంటి స్కోర్ కార్డ్ని ఒకటి బేస్ చేసుకుని ఈ క్వాలిటీస్ అన్నిటిని చెక్ చేసుకుని 1-2 సార్లు సో అప్పుడు అటువంటి వాటిని ఏది బ్రీడ్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది, తర్వాత ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి పశువు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వాటి యొక్క గృహ వసతి అనేటువంటిది ఏ విధంగా ఉండాలనే దాని గురించి అయితే గృహ వసతి గురించి నెక్స్ట్ టాపిక్లో అయితే చూద్దాం. దీనికంటే ముందు ఒకటైతే చెప్పదలుచుకున్నాను అనమాట. సో ఒకటి కనుక మనం చూస్తే ఒక ఆంబోత్ అనేటువంటిది దాదాపు 2 లక్షల దూడలకి తండ్రిగా మారిందనమాట. దాని పేరు వచ్చేసరికి యువరాజు. సో దీన్ని క్లియర్గా యువరాజు ఆంబోత్ అని పిలుస్తుంటారనమాట. ఇది 2013 నుంచి 2017 వరకు ఛాంపియన్గా నిలిచిందనమాట. అదే దీని యొక్క ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 9.25 crores, అంతా 9,25,00,000 అనమాట దీని యొక్క కాస్ట్ అనేటువంటిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సో పాడి పశువుల యొక్క గృహ వసతి అనేటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో మ్యాక్సిమం ఈ వీడియో కనుక మీకు నచ్చితే అట్ ది సేమ్ టైం యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో క్లాసెస్ కనుక రెగ్యులర్గా చూడాలనుకున్నట్లయితే ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.